నెల్లూరు ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తుఫాను పేరుతో 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఆయన ఫోన్ పే ద్వారా లంచం తీసుకున్నారని తన దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్నారు. వైసీపీ వచ్చాక వారి ఆస్తులు అమ్మి బాధితులకు చెల్లిస్తామన్నారు. ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటిది మీరు చూస్తే గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి 9440522045 నేరుగా ఇది ఆ మేనేజర్కి సంబంధించినటువంటి నేరుగా అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్ పేలే నెక్స్ట్ చూపించిన ఆయన అట్లాంటి ఎన్ని ఫోన్ పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఇది ఒక నిమిషం ఇది చినగంగాధర్ రెడ్డి ఈగ ఆయనకు వచ్చినటువంటి డబ్బు పైన నెంబర్ ఉంది చూడండి 944045 నేరుగా అంటే డైరెక్ట్ పేమెంట్స్ మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్ పేలకు సంబంధించి ఇది కూడా చినగంగాధర్ రెడ్డి ఈగ అంటే ఆయనే చినగంగాధర్ రెడ్డి ఈగ అంటే ఇరిగేషన్ మేనేజర్ దాంట్లో అది కూడా ఉంది ఇరిగేషన్ మేనేజర్ అని కూడా ఉంది నెక్స్ట్ చూపిస్తా ఉంది చిన్నగా